కింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం వద్ద గోదావరి పెరుగుతుంది. ప్రస్తుతం 38.8 అడుగుల మేర ప్రవాహం ఉంది. ఈ మధ్యాహ్నానికి గోదావరి ప్రవాహం 42 అడుగుల వరకు చేరుకునే అవకాశం ఉందని సిడబ్ల్యూసి అధికారులు అంచనా వేస్తున్నారు. నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. నీటి మట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ప్రాజెక్టుకు చెందిన 25 గేట్లలో 25 గేట్లను పూర్తిగా ఎత్తివేసి 48,721 క్యూసెక్కుల వరదను గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. మరి పరిసర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలను కల్పించారా అక్కడి ప్రభుత్వం? ఇప్పటికీ గత 5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల కూడా భద్రాచలం, చెర్ల, తాలిపేరు ప్రాజెక్టు కొనసాగైతే వరద పోటు ఎత్తింది. అయితే ముఖ్యంగా ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదు కావడంతో ఆ ఎఫెక్ట్ అంతా కూడా మొత్తం శబరి నది పైన, తాలిపేరు పైన పడతా ఉన్న నేపథ్యం ఉంది. అయితే ఇప్పటికే ఆ ఏరియాలో సుమారు ఈ తాలిపేరు ప్రాజెక్టు విషయం చూసుకుంటే 25 గేట్లు కూడా పూర్తిగా ఎత్తేసి 4,87,220 క్యూసెక్ నీటిని గోదావరిలో కోరుతున్నారు అధికారులు. మరోవైపు చూసుకున్న పూర్తిగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కోరుకుండగా అదే స్థాయి ఇప్పుడు ప్రస్తుతం నీటి మట్టం మాత్రం 70.72 మీటర్లు ఉంది. అయితే ఇంట్లో మాత్రం వచ్చేసి 4,70,083 క్యూసెక్ నీరు ఇంట్లో ఉండగా అవుట్ ఫ్లో కూడా అదే స్థాయిలో ఉన్నట్టుగా అధికారులు చెప్తున్న నేపథ్యం అవుతుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ప్రాజెక్టు వద్ద 70 మీటర్ల వరకు వర్షపాతం నమోదైందన్నట్టుగా స్థానిక అక్కడ అధికారులు చెప్తున్న నేపథ్యం అవుతుంది. మరోవైపున ఇప్పటికే గోదావరి వద్ద కూడా చూసుకుంటే కనుక ఈ యొక్క అంటే ఏదైతే తాలిపేరు నుంచి వరద పోటు వస్తుందో దానివల్ల కూడా ఇప్పటికే 38 అడుగులు పైగా గోదావరి నిలబడడం జరిగింది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా 39 నుంచి 40 అడుగుల వరకు వచ్చేటట్టుగా ఉంటుంది అన్నట్టుగా సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యం ఉంది. అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్ పార్టీల ఆధ్వర్యంలోనే మొత్తం సహాయ చర్యలు కూడా ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఎప్పటికప్పుడు వరద ఉధృతిని పరిశీలిస్తూ ఉన్నతాధికారులు నివేదిస్తున్న నేపథ్యం ఉంది. ఉమాశ్రీ. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.